మాకు పిల్లలకి ఇంటికి చాలా అవసరం మీరు అని బాగి అదే ఉన్నాగా పిల్లలకైనా అమర్ అంటారు. మరి నన్నే చూసుకుంటారండి, మరి నేనైపోతానండి. మీ గతం గుర్తు రావాలి జరిగింది అని చెప్పేదాన్ని. కానీ మీ గతం గుర్తు రావడంతో పాటు మీరు క్షేమంగా ఆరోగ్యం ఉండడం కూడా నాకు ముఖ్యం కదండి. అంతే కదా మీరు చెప్పట్లేదు. మీరు మాకు కావాలి సార్ అని బాగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె సిచ్యువేషన్ అంత అర్థమవుతుంది. ఇంకా ఏం మాటలు మౌనంగా ఉంటాడు. బాగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని అడవడం అమర్ గమనిస్తూ ఉంటాడు. సారీ బాగి, నా గురించి నువ్వు గతం గుర్తొచ్చింది. బుజ్జం మన కూతురని తెలిసా సార్ నేనేం చెప్పట్లేదు, నన్ను క్షమించు అని చెప్పి అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఏం మాట్లాడు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు దాచిపెట్టుకోలేక నువ్వు బయటపడుతున్నావు. నువ్వే నా భార్య అని చెప్పేసి నేను చెప్పగా చెప్తున్నావు. అది నాకు తెలియనట్టు ఉన్నట్టు అమర్ అనుకుంటూ ఉంటారు. సారీ సార్, టెన్షన్లో ఏదో మాట్లాడు, ఏమనుకోవద్దు. అసలు పిల్లకి తెలియలేదు. మీకేమైనా అయిందనుకో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తాను అంతే సార్ అని చెప్పి ఆయన పొద్దుపోయింది, పడుకోండి, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు మీ ఆరోగ్యం సెట్ అవుతుంది, పడుకోండి అని చెప్పి ఇంకా బాగి అనగానే సరే అని చెప్పి ఇంకా అమర్ పడుకుంటూ ఉంటాడు. బాగి చేపట్టుకొని ఇంకా అమర్ అలాగే ఉంటాడు. నువ్వు నా పక్కన ఉంటే మనసు ప్రశాంతంగా హాయిగా సంతోషం ఉంటాను. ఎంత జాగ్రత్త చూసుకున్నావు, నన్ను పిల్లని ఇంటిని ఎంతో జాగ్రత్త చూసుకున్నావు, చాలా థ్యాంక్స్ బాగి, ఐ లవ్ యూ అంటే అనుకుంటూ అమర్ అలాగే బాగిని చూస్తూ ఇంకా కళ్ళు మూసి నిద్రపోతూ ఉంటాడు. ఇంకా బాగి కూడా అమర్ అలాగే చూస్తూ కూర్చుండిపోతూ ఉంటుంది. ఆయన నిద్రపోయారు అని చెప్పి ఇంకా బాగి వెళ్ళాలనుకుంటుంది. కానీ బాగి చేయి గట్టిగా అమర్ పట్టుకుని నిద్రపోతుంటాడు. ఇంకా బాగి విడిపించిన ప్రయత్నం చేస్తాడు. కానీ తన వల్ల కాదు, మళ్ళీ అమర్ మేలుకుంటాడని చెప్పి అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. ఈయనేంటి నా చేయి ఇలా గట్టి పట్టు నిలబడి ఏంటి అని చెప్పి తీసుకున్నాడు, రావట్లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి బాగా కంగారు పడుతూ అమర్ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ గాఢంగా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడలేక అలాగే అమర్ చూస్తూ ఉంటుంది. తనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఒకదాని తర్వాత అన్ని బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజులు ఎంత బాగున్నాయో మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఏంటో అని చెప్పి బాగా అనుకుంటూ అలాగే అమ్మని ప్రేమగా చూస్తూ తనతో గడిపి ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కుంకుపాటు పడుతూ ఉంటుంది. తన బాగా నిద్రస్తుంది. కానీ ఇంకా అమ్మ చేపట్టుకోవడం వల్ల ఇంకా బాగా అలాగే కునుకుపాట్లు పడుతూ ఇంకా అమ్మని అలాగే చూస్తే ఇంకా మనసు మీద వాలి తన కూడా నిద్రపోతూ ఉంటుంది. అందరు నిద్రపోతారు. అప్పుడు మనోహరి, యాదమ్మ అలాగే ప్రచండ రూపంలో ఉన్న అంజు ఇంకా రూమ్ కి వస్తూ ఉంటుంది. ఏంటి ప్రచండ, ఈ రోజు నీ పని అవుతుందా అని మనోహరి ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి ప్రచండ అనగానే ఇదిగో ఈ రోజులో నీ పని అయిపోయి అవదనుకో మన మాంత్రికుడికి అసలు మొత్తం మంట కలిసిపోతుంది పరువు అని యాదం అనగానే ఇదిగో మీ పొడుసుని పక్కన పెట్టండి, నా ప్రాణం పోయేలాగా ఉంది ప్రచండ, నువ్వేం చేస్తే తెలియదు, ఈ రోజు ఎలాగైనా మనకు జరగాలి అని మనోహరంగానే తప్పకుండా ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు, నేను బుజ్జామని బయట తీసుకెళ్తా అని ప్రచండ అనగా ఏంటి నీ పిలిస్తే వస్తుందా మనోరంగానే తప్పకుండా వస్తుంది, నా మనశక్తి మీరే చూడగలరు రండి అని చెప్పి ప్రచండ ఇంకా వెళ్తూ ఉంటాడు. వెనకాల మనోహరి, యాదమ్మ వెళ్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. అంజలి ఉన్న ప్రచండ అదే పనిగా బుజ్జమ్మ రూమ్కి వెళ్తుంది. అందరు నిద్రపోతూ ఉంటారు. ఇగో మీ ఎక్కడ ఆగండి అని చెప్పి అంటూ ప్రచండ లోపలికి వెళ్తూ ఉంటాడు. సరే అని చెప్పి మనోహరి బయట నుండి యాదమ్మ ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంకా రూమ్ లోకి వెళ్ళి ప్రచండ అదే పనిగా బుజ్జమ్మ చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బుజ్జమ్మ కలితేరు అని ప్రచండంగానే బుజ్జమ్మ కలితేస్తుంది. అదేంటి అలా చెప్పగానే అది కలితేస్తుంది ఏంటి అని మనోహరి అనగానే మరి అదే మనశక్తి మహిమ అని యాదమ్మ అంటుంది. పైకిలే అని చెప్పి ప్రచండంగానే బుజ్జమ్మ అలా లేచి కూర్చొని చూస్తుంటుంది. ఇంకా మనం షాక్ అవుతుంది. నాతో వస్తావా అని ప్రచండంగా వస్తా అని చెప్పి బుజ్జమ్మ తలవుతుంది. రా వెళ్దాం అని చెప్పి ప్రచండ పిలవగానే ఇంకా బుజ్జమ్మ తన వెనకాల వస్తుంది. ఇదేంటి బుజ్జం అంత తీసుకొచ్చానేంటి, ఇది ఇంతకుముందు చేయొచ్చుగా అని మనోరంగానే ఇది రాత్రి కాడి ప్రచండ పని సులువైంది, పడిపోతే అందరు మెలకుగా ఉంటారు, భుజం తీసుకొని చెప్పి ప్రచండ పని అవదు అని పంతం అనుకుంటా అని యాదమ్మంగానే ఈశల పంటిప్పులు పంతాలు ఏంటి అని మనోరు అనగానే యాదం వెళ్ళిపోతుంది. ఏ చంప ఆగు భుజం చూస్తుంది అని మనోరు అనగానే లేదు మనోరి తను ఇప్పుడు ప్రచండ మాయలో ఉంది, ఎవరిని చూడలేదు, పద వెళ్దాం అని చెప్పి యాదమ్మ అనగానే ఇంకిద్దరు వెళ్తూ ఉంటారు. చూసారా భుజం నిద్రలేపు తీసుకొచ్చాను అని ప్రచండ అనగానే ఎవరి ముందు బయట తీసుకెళ్ళిపో, పని పూర్తి చేసేయి అని మనం అనగానే సరే అంటూ రా బుజ్జమ్మ అని చెప్పి ప్రచండ రూపంలో మందు తీసుకెళ్తుంది. వెనకాల ఇద్దరు ఫాలో అవుతుంటారు. ఇంకా బాగి అలా కొనుపాటు పడుతూ ఇంకా అమ్మని చూస్తుంటది. తను చేయి పట్టుకొని ఇంకా అలా నిలబోతాం చూస్తుంటది. మెల్లింగా చేయి తీపోతూ ఉంటుంది. చేయి తీసుకొని వచ్చి అమ్మకి ఇంకా బెడ్షీట్ కప్పుతూ ఉంటుంది. మీరు ఇలా ప్రశాంతంగా ఉండవు నాకు కావాలండి, చనిపోయిన అక్క నాకు ఇచ్చిన జీవితం, మిమ్మల్ని పిల్లల్ని బాగా చూసుకోవాలి, మీ గతం గుర్తురాకుండా పర్లేదు, ఆ మనోహర శిక్ష అయిపోయినా పర్లేదు, మీ క్షేమంగా ఉంటే నాకు అంతే చాలండి అని చెప్పి బాగి అనుకుంటూ ఇంకా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది.
ఆ తర్వాత మెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది. నీకు మంచి రోజు రాపోతుంది మనవరి, బుజ్జమ్మ అంటూ తొలగిపోతుంది అని యాదం అనగానే, నేను అలాగ అనుకుంటున్నాను, ముందు చూద్దాం ఆగు అని చెప్పి మనవరు అనగానే ఒకసారి బాగి రావడం గమనించి, ఏ బాగి అని చెప్పి మనం అంటారు. ఇంకా యాదం మనం భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు బాగి పైన వస్తుంది ఏంటి, వాళ్ళు చూస్తుందేమో అని చెప్పి మనవరు యాదం భయపడుతూ ఉంటారు. అయ్యో అని చెప్పి మనవరు యాదం పక్కకి దాక్కుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అంజు డోర్ తీపోతూ ఉంటుంది. ఇంకొకసారిగా బాగి వెళ్తూ, ఇదేంటి డోర్ శబ్దం అయింది, ఏమైంది శబ్దం అని చెప్పి బాగా డౌట్ గా మళ్ళీ బయటకు వచ్చి గమనిస్తూ ఉంటుంది. బుజ్జమ్మ చేపట్టుకొని అంజు బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. బాగి చూసి ఒకసారి షాక్ అవుతుంది. ఏ అంజు అని చెప్పి బుజ్జమ్మ అని ఒక్కసారిగా బాగి పిల్లగానే ఇంకా అంజు ఒకసారి చాలా కోపంగా చూస్తున్న శక్తిని మళ్ళీ ఉపయోగించి బుజ్జమ్మ మోసితో తీసుకొస్తూ ఉంటుంది. మీరేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి బాగి అనగానే గాని అంజు ఏం మాట్లాడదు. ఏ అడిగేది మిమ్మల్ని, ఏం చేస్తున్నారు బుజ్జమ్మ అని చెప్పి ఒకసారి బాగి తన తిప్పుకుంటుంది. కానీ బుజ్జమ్మ కళ్ళు మూసుకొని ఉంటుంది. బాగికి అర్థం కాదు. ఇంకా బుజ్జమ్మ గమనిస్తుండదు. కళ్ళు మూసుకున్నావేంటి, మాట్లాడు, బుజ్జమ్మ మాట్లాడలేదేంటి అని బాగి అన ఏమో మిస్సమ్మ అని చెప్పేసి అంజు అనగానే, అసలు మీరు ఈ టైంలో కిందకి వచ్చారు అని చెప్పి డోర్ తెరిచి ఎక్కడికి వెళ్తున్నారు బాగి అనగానే, అంటే పైన గదిలో నిద్రపోతున్నావా, నాకు ఎందుకో మేలుకు వచ్చింది, కలిపి చూస్తే బుజ్జం కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వెళ్తుంది. నేను బుజ్జను ఆగమన్నాను, ఎక్కడికి వెళ్తున్నా అడిగాను, దాని కళ్ళు మూసుకొని అలాగే మెట్లు దిగి వచ్చేసింది అని చెప్పి నాకు భయం వేసి బుజ్జం వెనక వచ్చాను. డోర్ తీసింది, బయటకు చేపట్టుకొని ఆపుతున్నాను, అప్పుడు నువ్వు వచ్చావు అని చెప్పి అంజు అంటూ, ఆయన నిధులు నడిచి అలవాటు ఉందా మిస్సమ్మ అని చెప్పి అంజు కవర్ చేస్తూ మాట్లాడుతుంది. పక్కన మనోరు యాదం అన్ని వింటూ ఉంటారు. బుజ్జంకి నిద్రలో నడిచి అలవాట అని బాగి అనగానే, లేకపోతే ఏంటి మిస్సమ్మ, లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది అని అంజు అనగానే, అసలు బుజ్జం కాబట్టి అలవాటు ఏం లేదు, ఎప్పుడు చేయలేదు అని బాగి అనగానే, మరి ఎందుకు చేస్తుంది అని చెప్పి అంజు అంటుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి బాగి అదే పరంగా లేపి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ బుజ్జం కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది. బుజ్జమ్మ అని చెప్పి బాగా గట్టిగా అరుస్తుంది. ఒకసారి బుజ్జమ్మ కళ్ళు తెసి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ నీకేమైంది అని బాగి అనగానే, అవునమ్మా నువ్వు మా దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పి బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంకా బాగి షాక్ అవుతూ ఉంటుంది. నేనేంటి ఇక్కడ ఉన్నానేంటి అని చెప్పి అటు ఇటు బుజ్జం చూస్తూ, నేను హాల్లో ఉన్నానేంటి, రూమ్ లో పడుకుని నిద్రపోతున్నా, ఇక్కడికి వచ్చాను అని చెప్పి బుజ్జమ్మ అడగానే, నిద్ర నడుస్తూ వచ్చావు బుజ్జమ్మ అంజు అనగానే, ఏంటి నేను నిద్రలో నడుచుకుంటూ వచ్చానా అని బుజ్జం అనగానే, నీకేమవుతుందని చెప్పి కంగారు పడి నీ వెనకాల నేను వచ్చాను అంజు అనగానే, ఏంటి నీకేం గుర్తులేదా బుజ్జమ్మ అని బాగా అనగానే, లేదు నేను బెడ్ మీద పడుకున్నాను, అన్నయ్యకి అక్కడ గుడ్ నైట్ చెప్పి నిద్రపోయాను, ఆ తర్వాత ఏమైంది నాకు తెలీదు, ఆయన నిద్రలో నడవడం ఏంటమ్మా, నాకు అట్లా అలవాటు లేని చెప్పి నీకు తెలుసు కదా అని బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా మనోరి అలాగే యాదం తలకొట్టుకుంటూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అంజు యాపిల్ తింటూ గాల్లో తండ్రి పెన్లు బుక్ మీద రాయడం బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే రాత చెప్పి మాట్లాడి గుర్తు తెచ్చుకునేది, ఈ ఇంట్లో ఏ జరుగుతున్నాయి, ఆ ప్రభావం ఏ పడుతుంది అని చెప్పి బాగి అనగానే, ఏంటమ్మా అని చెప్పి బుజ్జం అనగానే, ఇగో రేపు దాని మాట్లాడుకుందాము, నిరభాగం పదండి అని చెప్పి అంజుని బుజ్జంని పదండి అని చెప్పి అంటే ఇంకా మెయిన్ డోర్ వేసేసి ఇంకా బాగి పిల్లలు లోపల తీసుకెళ్తూ ఉంటుంది. ఇది యాదం మనవాడు దాక్కుంటూ ఉంటారు. చేతికి వచ్చిన అవకాశం పోయిందిగా అని మనోరంగా నోటుకొచ్చింది, దగ్గరలో పోయింది, మొత్తం పాడు చేసింది బాగి, లేకపోతే ప్రచండ భుజం బయట తీసుకెళ్ళిపోయి పని పూజ చేసేవాడు అని యాదం అంటూ ఉండదు. మనల్ని అఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా బాగి పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి పడుకోండి అని చెప్పి అనగా ఇద్దరు పడుకుంటారు. అమ్మ నాకేం కాదుగా అని చెప్పి బుజ్జం అనగా, నీకేం కాదు నిన్న కళ్ళు మూసుకు ప్రశాంత్ నిద్రపో అని చెప్పి బాగి అనగా బుజ్జం నిద్రపోతూ ఉంటుంది. ఇంకా బాగి అలాగే ఇద్దరిని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత టెన్షన్ పడుతుంది, వెళ్ళి ఇంకా డోర్ వేసి ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. ప్రచండ ఈ రోజు బుజ్జం బయట తీసి వసంత తీసుకొని చంపిస్తుంటే అమర్కి దాని దృష్టి అంతా బుజ్జమ్మ గురించి ఆలోచించేవాడు, ఆరు చావు గురించి ఆలోచించేవాడు కాదు కదా, అప్పుడు నా గురించి కూడా ఆలోచించేవాడు కాదు, అసలు బాగా నాకు కాన్సెంట్ చేసేది కాదు అని చెప్పి మనోహర్ అంటూ, అయ్యో మొత్తం వేస్ట్ అయిపోయింది చంప అని చెప్పేసి మనోహర్ అనగానే, అవును కంగారు పడుకో, ప్రచండతో అనుకుని ఖచ్చితంగా చేస్తాడు, తను ప్రయత్నించాడు బాగానే, కానీ ఒక్క నిమిషం బాగా రావడం లేట్ అవుతే బుజ్జంతో తనతో పాటు బయటకు వెళ్ళిపోయాడు అని యాదమంగానే, అసలు మొత్తం బాగి వల్లే ఫెయిల్ అవుతుంది, అసలు బుజ్జమ్మ కాదు ముందు ప్రశ్న చెప్పి ముందు దాన్ని చంపించేయాలి అని చెప్పి, అది చేస్తే కానీ నేను అనుకున్నది జరగదు అని చెప్పేసి మనోరి అన్న మాటలు ఒకసారిగా బాగా వినపడుతూ ఉంటాయి. అదేంటి వాయిస్ వినపడుతుంది అని చెప్పి అనుకుంటూ మెల్లిగా మనోరి రూమ్ దగ్గరికి బాగా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది, ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది, యాదమేమో దాక్కుంటూ ఉంటుంది.
బాగి వెళ్ళిపోయాక ఒకసారిగా మనోహరి యాదవ్ రిలీఫ్ అవుతూ ఉంటారు. మనోహరి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకిద్దరు భయపడుతూ ఉంటారు. ఇంకా తల పట్టుకొని కూర్చుంటారు. ఇంకా మెల్లిగా తెల్లారుతుంది. ఇంకా బాగి భయపడితే రాథోడ్ చెప్తాడు, ఏం విషయం చెప్పేది అనగానే, అవును రాథోడ్, అసలు ఆయన బుజ్జమ్మ నిద్రపోతూ మెయిన్ డోర్ దాకా వచ్చింది అని బాగి అనగానే, అసలు బుజ్జ నిద్రపోయే అలవాటు నిద్రలో లేదు కదా మిస్ అమ్మ అని రాథోడ్ అంటూ ఉంటారు. అది నాకు అర్థం కావట్లేదు, కానీ ఎప్పుడు లేదు అసలు. అయినా నేను ఒక్క నిమిషం లేట్ అయినా అంజు అలాగే బుజ్జం బయటకు వెళ్ళిపోయేవారు బాగి అనగానే, అంజు పాప ఏమంటుంది, తనకేం తెలుసు అని రాథోడ్ అనగానే, అసలు తనకు తెలియదు అంటుంది. తను అసలు లేచినప్పుడు బుజ్జమ్మ నిద్రలో నడుచుకుంటూ కిందకు వదులుతుందంట. బుజ్జం లేచాక వెళ్ళిందని చెప్పింది బాగి అనగానే, అదేంటి ఇద్దరు రూమ్ లో పడుకున్నారు కదా, మరి బుజ్జంతో పాటు అసలు మెయిన్ డోర్ దాకా ఎందుకు వచ్చినట్టు అని రాథోడ్ అనగానే, ఏమో అసలు మిస్టేక్స్ లాగా ఉంది, బుజ్జమ్మ మెయిన్ డోర్ తెరవడం అంటేనే చెప్తుంది, నాకు ఏంటో డౌట్ వస్తుంది, అంజీ డోర్ తెలిసిందేమో అనిపిస్తుంది. నేను చూసిన బుజ్జమ్మ కళ్ళు మూసుకొని ట్రాన్స్ లో ఉంది, కళ్ళు తెరిచాక అడిగితే తనకు అసలు గుర్తే లేదంటుంది. అసలు అంజు కూడా తడబాటు కనబడుతుంది, నాకు ఏదో భయంగా ఉన్నట్టు బాగి నాతో చెప్తూ ఉంటుంది.